నా పేరు చెన్నుపాటి మంజుల, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు. తేదీ 2/8న కమిషనర్ కార్యాలయం నుంచి కమిషనర్ గారు వెబెక్స్ మీటింగ్ ద్వారా జిల్లాలో ఉన్న విద్యాశాఖాధికారులందరికీ కూడా ఒక మెసేజ్ని ఇవ్వడం జరిగింది. 4/8ని బేసిక్ గా చేసుకుని వర్క్ అడ్జస్ట్మెంట్లు చేయమంటూ ఆ సూచనలు వచ్చాయనేది తెలుస్తా ఉంది. మేము ఏపీటీఎఫ్ గా ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాము. గత ప్రభుత్వ విధానాలనే మీరు పాటిస్తారా, లేక ప్రభుత్వం మారిందనే పరిస్థితులకు అనుగుణంగా మీరు సూచనలు సలహాలు తీసుకొని ఈ విద్యా విధానాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తారానని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఎందుకంటే 117 జీవో వలన విద్యా వ్యవస్థ తీవ్ర నష్టాన్ని కలుగజేసింది. అనేక వేల పాఠశాలలు మూతపడ్డాయి. 12,000 పాఠశాలలో ఏకోపాధ్యాయులున్నారు. ఆ 117 రద్దు చేయమని అటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు గత ప్రభుత్వాన్ని అనేక మార్లు కోరినా కూడా ఆ ప్రభుత్వం పరిశీలన చేయలేదు. మరి ఈనాడు ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా 117 జీవో ప్రాప్తికే చేస్తామని చెప్పి కమిషనర్ గారు సెలవివ్వడం అనేది ఇబ్బందికరంగా ఉంది. ఈ 117 వెంటనే రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా గత జనవరి నుంచి కూడా 2024 జూలై వరకు అనేక వేల మంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చెంది ఉన్నారు. మరి ఆ ఖాళీలను నింపవలసిన అవసరం కూడా ఉంది. డిఎస్సి అనేది నెక్స్ట్ వచ్చే విద్యా సంవత్సరానికి అవుతుంది. అంతవరకు ఇది అమలయ్యే పరిస్థితి, డిఎస్సి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కాబట్టి వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. విద్యాశాఖలో ప్రతి నెల ప్రమోషన్లు ఇవ్వాలనేది ఉత్తర్వులు ఉన్నాయి. సంవత్సరాల కాలంగా ఈ ఉత్తర్వులు అమలు చేయడం లేదు. ఇక్కడ ఈ పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను కనుక మనం పరిశీలించినట్లయితే అనేక పాఠశాలల్లో కేవలం 2-3తో ఉన్నత పాఠశాలలు కొనసాగుతా ఉన్నాయి. విద్యార్థులకు ఆ సబ్జెక్టు నాణ్యంగా అందించే పరిస్థితి కూడా లేదు. కనుక ప్రభుత్వం ఆలోచన చేసి ప్రమోషన్లని వెంటనే ఇచ్చి ఇప్పుడు ఏదైతే చేయ తలపెట్టిందో సర్దుబాటు అనేది దాన్ని నిలుపుదల చేసి ప్రమోషన్లు ఇచ్చిన తర్వాతే, ఈ 117 జీవో రద్దు చేసిన తర్వాతే ఈ సర్దుబాటు చేయాలని కూడా మేము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.